హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. సెంటెన్సెస్ను ఎన్ని టైప్స్గా విభజించారంటే 5 రకాలుగా విభజించారు. అందులో నంబర్ 1 డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్, నంబర్ 2 ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నంబర్ 3 ఇంపరేటివ్ సెంటెన్స్, నంబర్ 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, నంబర్ 5 ఆప్టేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఈ 5 రకాల సెంటెన్సెస్ను వాటి యొక్క డెఫినేషను మరియు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అన్న ఒకటే, అసర్టివ్ సెంటెన్స్ అన్న ఒకటే. ఇప్పుడు మనం డెఫినేషన్ చూద్దాం. ఏ సెంటెన్స్ దట్ మేక్స్ ఏ స్టేట్మెంట్ ఆర్ అసర్షన్ ఈజ్ కాల్డ్ ఏ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ సెంటెన్స్ ఏం తెలియజేస్తుందంటే స్టేట్మెంట్ను తెలియజేస్తుంది లేదా అసర్షన్. అసర్షన్ అంటే మీరు బలంగా నమ్మిన దాన్ని చెప్పడమే అసర్షన్. ఓకేనా? మీరు బలంగా నమ్మిన దాన్ని చెప్పడాన్ని అసర్షన్ అంటారు. ఒక స్టేట్మెంట్ను తెలియజేస్తే అటువంటి సెంటెన్స్ను డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటారు. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. కానీ ఫుల్ స్టాప్ ఉన్న ప్రతి వాక్యము కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ కాదు. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. డిక్లరేటివ్ సెంటెన్స్ చివరిలో ఫుల్ స్టాప్ ఉంటుంది. ఫుల్ స్టాప్ ఉన్న ప్రతి వాక్యము కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ కాదు. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అయినాయి. ఫుల్ స్టాప్తో ఎండ్ అయినంత మాత్రం డిక్లరేటివ్ సెంటెన్స్ కాదు. ఇది బాగా గుర్తుంచుకోండి. తర్వాత మరొక విషయం అంటే డిక్లరేటివ్ సెంటెన్స్లో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, సెకండ్ సెంటెన్స్ నెగిటివ్ ఉంది, ఫస్ట్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే డిక్లరేటివ్ సెంటెన్స్లో నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. హనీ ఈ స్వీట్. హనీ అనేది తీయగా ఉంటుంది. ఇది ఒక స్టేట్మెంట్ కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్స్. సెకండ్ ఎగ్జాంపుల్, షీ డస్ నాట్ వర్క్ హార్డ్. ఆమె కష్టపడి పని చేయదు. ఇది కూడా డిక్లరేటివ్ సెంటెన్స్. థర్డ్ ఎగ్జాంపుల్, ద ఎర్త్ మూవ్స్ రౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది కూడా ఒక డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ విధంగా డిక్లరేటివ్ సెంటెన్స్లో పాజిటివ్ సెంటెన్స్లు ఉంటాయి, నెగిటివ్ సెంటెన్స్లు ఉంటాయి. డిక్లరేటివ్ సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. కానీ ఫుల్ స్టాప్ ఉన్న ప్రతి వాక్యము కూడా డిక్లరేటివ్ సెంటెన్స్ కాదు. ఆ విషయాన్ని కూడా మీరు బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం రెండవ రకం చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ దట్ ఆస్క్స్ ఏ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. వెరీ సింపుల్ అండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏం తెలియజేస్తుందంటే క్వశ్చన్ను తెలియజేస్తుంది. వెరీ సింపుల్ అండి. చివరిలో క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, అది ఖచ్చితంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా దేంతో ఎండ్ అయినాయి? క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినాయి. ఇలా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినాయి అనుకోండి, అది ఖచ్చితంగా ఏ రకమైన సెంటెన్స్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ కూడా క్వశ్చన్స్ 2 రకాలుగా ఉంటాయి. కొన్ని WH క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని SNO క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ WH క్వశ్చన్, సెకండ్ అండ్ థర్డ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి SNO క్వశ్చన్స్. ఈ విధంగా SNO క్వశ్చన్ కావచ్చు, WH క్వశ్చన్ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా కూడా అది దేని కిందికి వస్తుందంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కిందికి వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్. నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు? విల్ యూ అటెండ్ ద పార్టీ. నువ్వు పార్టీకి అటెండ్ అవుతావా? డూ యూ వాక్ డైలీ. నువ్వు రోజు వాకింగ్ చేస్తావా? ఈ విధంగా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయినటువంటి ఈ సెంటెన్స్లు దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్కు ఎగ్జాంపుల్. ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ రిక్వెస్ట్, అన్ ఆర్డర్, అడ్వైస్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ దేని తెలియజేస్తుందంటే రిక్వెస్ట్ను తెలియజేస్తుంది, లేదా ఆర్డర్ను తెలియజేస్తుంది, అడ్వైజ్ను తెలియజేస్తుంది, ఇన్స్ట్రక్షన్ సూచనను తెలియజేస్తుంది. రిక్వెస్ట్ మర్యాదగా అడగడం, ఆర్డర్ ఆజ్ఞ వేయడం,
అడ్వైజ్ సలహా, ఇన్స్ట్రక్షన్ సూచన. ఈ నాలుగిట్లో దేన్ని తెలియజేసినా కూడా అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్సెస్ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. మనం ఫస్ట్ టైప్ సెంటెన్స్ తెలుసుకున్నాం కదండి, డిక్లరేటివ్ ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది, ఇంపరేటివ్ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. మరి డిక్లరేటివ్ని ఎలా గుర్తించాలి, ఇంపరేటివ్ని ఎలా గుర్తించాలి అనేది నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఫుల్ స్టాప్తో ఎండ్ అయినాయి. ఒక సెంటెన్స్ ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే అది డిక్లరేటివ్ సెంటెన్స్ అయినా కావచ్చు, లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ అయినా కావచ్చు. మరి అది డిక్లరేటివ్ సెంటెన్సా లేదా ఇంపరేటివ్ సెంటెన్స్ అని ఎలా గుర్తుపడతారంటే, డిక్లరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉంటుందండి, వాక్యము సబ్జెక్ట్తో బిగిన్ అవుతుంది. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎలా బిగిన్ అవుతుంది వాక్యము అంటే మెయిన్ వర్బ్తో బిగిన్ అవుతుంది. వెరీ సింపుల్ అండి. ఎప్పుడైతే ఒక వాక్యము మెయిన్ వర్బ్తో బిగిన్ అయిందో అప్పుడు ఆ వాక్యము ఇంపరేటివ్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోండి. మెయిన్ వర్బ్తో బిగిన్ కావాలి, చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి, అప్పుడు అది ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఒకవేళ సబ్జెక్ట్ ఉండి వాక్యం మొదట్లో సబ్జెక్ట్ ఉండి చివరిలో ఫుల్ స్టాప్ ఉంటే ఆ వాక్యము డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి, గో అవే, ప్లీజ్ డ్రాప్ మీ అట్ స్కూల్, బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఈ 3 వాక్యాలు కూడా మెయిన్ వర్బ్తో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ వాక్యంలో గో అనేది మెయిన్ వర్బు, మూడో వాక్యంలో బ్రింగ్ అనేది మెయిన్ వర్బు. మీకు రెండో వాక్యంలో డౌట్ వస్తుంది, ఏది మెయిన్ వర్బ్ అని. ప్లీజ్ అనేది వర్బ్ కాదండి, డ్రాప్ అనేది వర్బు. ఇక్కడ ప్లీజ్ అని ఎందుకు రాసినామంటే రిక్వెస్ట్. ఈ విధంగా గో, డ్రాప్, బ్రింగ్ అనే మెయిన్ వర్బ్తో స్టార్ట్ అయితే అప్పుడు ఆ సెంటెన్సెస్ ఏమవుతాయంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ చివరిలో కూడా ఫుల్ స్టాప్ ఉండాలి. డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్తో కూడా చివరిలో ఫుల్ స్టాప్ ఉండాలి. మరి రెండింటికి తేడా ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ మెయిన్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి, ఇక్కడ సబ్జెక్టు ఉండదు. డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్లో వాక్యం సబ్జెక్ట్తో బిగిన్ అవుతుంది. ఫోర్త్ టైప్ చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏం తెలియజేస్తుందంటే మనలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ని మనం వ్యక్తం చేసినామనుకోండి, అప్పుడు మనం ఎటువంటి వాక్యాన్ని ఉపయోగించాలి అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ను ఉపయోగించాలి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ చివరిలో ఏముంటుందంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది, ఆశ్చర్యార్థకపు గుర్తు ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఏం తెలియజేస్తుంది, స్ట్రాంగ్ ఫీలింగ్ను తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్ చివరిలో ఏముండాలి, ఎక్స్క్లమేటరీ మార్కు ఉండాలి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయింది. ఎక్స్క్లమేటరీ మార్కుతో ఎండ్ అయినటువంటి ప్రతి సెంటెన్స్ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాదు. మనము 5th టైప్ ఇంకా డిస్కస్ చేయబోతున్నాము. అక్కడ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. మీరు ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్నంత మాత్రాన ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనుకోవద్దండి. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది ఏం చెప్పాలి అంటే చివరిలో ఎక్స్క్లమేటరీ మార్క్ ఉండాలి. దాంతోపాటు డెఫినేషన్ కూడా గుర్తుంచుకోండి. ఏమా డెఫినేషను, ఫీలింగ్ని తెలియజేయాలి, స్ట్రాంగ్ ఫీలింగ్ను తెలియజేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి, వాట్ ఏ ఫైన్ డే, ఎంత మంచి రోజు. అలియాస్ హీజ్ నో మోర్. అలియాస్ అనేది బాధను వ్యక్తం చేయడానికి వాడతాం అనమాట. హీజ్ నో మోర్, అతను లేడు, చనిపోయాడు. వాట్ ఏ ఫూల్ యు ఆర్, ఎంత మూర్ఖుడు నువ్వు. ఈ విధంగా ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా ఒక వ్యక్తి యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ని తెలియజేస్తాయి. ఈ ప్రతి ఎగ్జాంపుల్ చివర ఎక్స్క్లమేటరీ మార్కు ఉండాలి. ఇవి దేని తెలియజేస్తాయంటే ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్కు. చివరి టైపు 5వ టైపు ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్స్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఎ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ విష్ ఈజ్ కాల్డ్ అన్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఆప్టేటివ్ సెంటెన్స్ అనేది ఏం తెలియజేయాలి అంటే విష్, కోరికను తెలియజేస్తుంది. మనం ఇంతకుముందు 4th టైప్ ఏంటండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది స్ట్రాంగ్ ఫీలింగ్ని తెలియజేస్తుంది. ఆప్టేటివ్ సెంటెన్స్ అనేది విష్ను తెలియజేస్తుంది. ఆప్టేటివ్ సెంటెన్స్ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. ఇంతకుముందు మనం 4th టైప్ డిస్కస్ చేసాము, అదేంటి
ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. ఆప్టేటివ్ సెంటెన్స్ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అవుతుంది. మరి ఎలా డిఫరెన్స్ మీరు గుర్తించాలి అంటే, విష్ను తెలియజేస్తే, విష్ అంటే కోరికను తెలియజేస్తే ఆప్టేటివ్ సెంటెన్స్ అవుతుంది. స్ట్రాంగ్ ఫీలింగ్ను తెలియజేస్తే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు మనము ఆప్టేటివ్ సెంటెన్స్ యొక్క ఎగ్జాంపుల్స్ను గమనిద్దాం. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ దేంతో ఎండ్ అయినాయంటే ఎక్స్క్లమేటరీ మార్క్తో ఎండ్ అయినాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. మే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను దీవించుగాక. మే యూ లివ్ లాంగ్, దీర్ఘాయుష్మాన్ భవ అంటాం కదా మనం తెలుగులో, ఆ విధంగా అనమాట. ఎక్కువ కాలం జీవించుగాక. మే యూ ప్రాస్పర్ అంటే నువ్వు బాగా అభివృద్ధి చెందుగాక. ఈ విధంగా మనము మన యొక్క దీవెనలు విషెస్ను అందించడానికి ఉపయోగించినటువంటి ఇటువంటి సెంటెన్సెస్ను ఆప్టేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఆప్టేటివ్ సెంటెన్సెస్లో చివర ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో కూడా చివర ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ను తెలియజేస్తాయి. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనేవి ఒక వ్యక్తి యొక్క కోరికను, విషెస్ను తెలియజేస్తాయి. ఈ విధంగా మనము 5 రకాల సెంటెన్సెస్ను బాగా అర్థం చేసుకోండి. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడడం వల్ల ఈ 5 సెంటెన్సెస్ మీద ఒక మంచి అవగాహన వచ్చుంటుంది. ఈ వీడియో చూడడం వల్ల మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్, కీప్ లెర్నింగ్.